అజ్జీవన్ ఏరియా వర్క్షాప్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మేండే శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ 2025 మే 25 దేశవ్యాప్త సమ్మెను నిర్వహించాలని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని, ఈ దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మే 20 సమ్మెను విజయవంతం చేయాలి. లేదు, అదే కంటిన్యూటీలో పెట్టినా కట్టేయాలా. ఓకే. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా మే 20న సమ్మె చేయబోతా ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్స్ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ 4 లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే 20న సమ్మె జరగబోతూ ఉన్నది. ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల కానుంచి హై పవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా యాజమాన్యం మీనమేషాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా 1.5-2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. కనీస వేతనం 26,000 అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం 26,000 అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు 175 రూపాయలుగా నిర్ణయించింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కనీసం మనిషి బతకడానికి, బట్ట కట్టుకోవడానికి, అన్నం తినడానికి, తిండి గింజలు సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే 26,000 కనీసం ఇస్తేనే మనిషి బతికే పరిస్థితి ఉంది. అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత జీవన పరిస్థితులలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కమిటీ వేతనాలతో పాటు కనీస వేతనం 26,000 చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మే 20న పెద్ద ఎత్తున సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఓకే.